Yo, hello Ratnalu. Welcome to the new vlog. We have a special person in today's vlog. నేను మా ఇంట్లోకి vlog చేస్తున్నా. Look who is here. It's చూడమ్మా యాటిట్యూడ్ నీకు. నాకేం యాటిట్యూడ్ రా. సో యా గైస్ నేను హ్యాట్ పెట్టుకున్నా, సన్ స్క్రీన్ కూడా పూసుకున్నా. The reason is we are going to Numaish 2025 నాంపల్లి పోతున్నాం. మమ్మీ ఆర్ యూ ఎక్సైటెడ్? ఎక్సైటెడ్ బెట. నేను ఒక 12 years 15 years అయింది కావచ్చు నిమైష్ చూడకనే. ఏమన్నా ఉన్నదా ఏంద్రా బిఫోర్ లాస్ట్ ఇయర్ నువ్వు నేను చెల్లె డాడీ పోయినాం? పోయినాం కానీ అసలు మనం ఏం తిరిగినాం బెట. జరసేపు తిరగంగానే అదేంటిది డాడీ నాకు చేతనైతలేదు సుద్రాయిస్తలేదు అంటే బయటకే వచ్చేసిన మనం లోపల దాకా కూడా పోలే. అసలు నిజం పోలే ప్రామిస్. మనము పీపీ కొనుక్కున్నాం గుర్తుందా? నీళ్ళు పోసే సపోర్ట్ వచ్చేది మస్తు తిరిగినాం, నీకు గుర్తులేదు. కానీ ఆ పోయినసారి పోయినసారి పోయినామేమో కానీ ఒక 15 years అయింది బెట పోక. చెల్లె 2 years ఉన్నప్పుడు పోయినాం, యాదుకుందా? సో యా వీఆర్ ఆల్ గెట్ అప్. మొత్తం అద్దాలు కొనుక్కున్నాం, హ్యాట్ కొనుక్కున్నాం. ఇప్పుడు ఎవరికి తినేది లేదు. అండ్ ఆల్సో ఐ వాజ్ థింకింగ్, నేను నా రూమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. నా రూమ్ టూర్ అంటే బేసికలీ నా హోమ్ టూర్, హైదరాబాద్ హోమ్ టూర్. కానీ మళ్ళీ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎవరైనా చూస్తారా అని. సో ఒకవేళ మీకు నిజంగా చూడాలని ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మనం చేద్దాం. బండి మీద కూడా పోవచ్చు కానీ మళ్ళీ క్యాస్ ఎందుకని, ఎండ కూడా కొడుతుందని చెప్పి గోయింగ్ టు ది ఆటో. సో యా లెట్స్ గో. మా అమ్మ ఇడికి వచ్చుడలేదా? మా అమ్మ మా చెల్లెకి ఫోన్ పడుతుంది, జ్యువెలరీ చూపిస్తుంది. ఇది మంచిగా లోపల కూడా పోలే. గైజ్ ఒకవేళ మీరు నుమాయిష్ వస్తే కేరళ హల్వా అని ఒక స్టోర్ ఉంటుంది, నేను పక్కకి ఇట్లా చూపిస్తాను. వాళ్ళ దగ్గర హల్వా మాత్రం పక్కా ట్రై చేయండి. ఒకవేళ మీకు బాంబే హల్వా ఇష్టమైతే. ఆయిల్ ఎక్కువ ఉంటుంది కానీ స్వీట్ తక్కువ ఉంటుంది. ఆయిల్ ఎక్కువ ఉంటుంది, స్వీట్ తక్కువ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి తినొచ్చు, పర్లేదు. అమ్మా ఈడికి వచ్చినాక సర్దుడాపో ఈ మోటి ఈ వీడియో అంటే అద్దాలు ఇస్తుంది. అసలు ఈ ఫ్యాంటసీ ఏందమ్మా, అద్దాలు ఇచ్చే ఫ్యాంటసీ. ఏంది చూడు ఎంత పెంట పెట్టినావో, ఇగో మొత్తం తీసేసి ఒకసారి ఏంది ఇగో మొత్తం అవి బట్టలు కట్టి పెట్టిన. సరే గొప్ప పని చేసినావు అంతా. పెంట 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 అది కాదు, తిడతనే ఉంది పొద్దునకెళ్ళి. అవును మరి తిట్టాడు ఆ పెంటని చూస్తే. ఎందుకు అంత హార్ష్గా ఎందుకు ఉంటావమ్మా? నాకు అర్థం. ఇగో ఆ బ్యాగ్లకి వెళ్ళి అన్ని తీసి ఇంకా పెట్టిన, మళ్ళీ ఇదేడుంది అదేడుంది అని నాకు ఫోన్ చేసి అడగదు. ఈ బ్యాగ్ పెట్టి ఇంకో బ్యాగ్ అంత దుమ్ము పడుతున్నది లోపల పెట్టిన. మంచిది, గొప్ప పని చేసినావు. మరి అట్లా చూడకు, నువ్వు ఎందుకు చూస్తున్నావు అట్లా? బాయ్ ఆంటీ. నేను చెప్పాను నీకు ఫస్ట్ వచ్చి కొప్పట్టాను అని. ఏంది పెంట ఉండే అంటే అది చూసి ఇట్లా కక్కొచ్చేటట్టు ఉండే. అసలు ఇప్పుడు మా అమ్మ కెమెరా ముందు చాలా ఫేక్ చేస్తుంది. ఎంత నీట్గా ఉండే కై, ఇట్లా ఇట్లా ఒరిజినాలిటీ ఇప్పుడు కాదు. ఇది మరి అది చూస్తే కక్కొచ్చేటట్టుండే. బాడీ మూమెంట్ ఇట్లా బ్రేక్ డాన్స్ చేస్తుండే మా అమ్మ అప్పటికి. అమ్మ వారానికి ఒకసారి రావే మంచిగా క్లీన్ చేసిపోదు. నీకు పైసలు ఇచ్చుడు ఎందుకు అమ్మ? నీకు ఫ్రీగా చేయాలి నువ్వు పని అంతా. అంతే అంతే. ఇగో తెచ్చిన స్టఫ్ అంత ఏంది అది? ఇగో అన్ని నీకు తీసుకొచ్చినాయిరా అమ్మ. ఈ డబ్బాది ఆ డబ్బా. లంచ్ బాక్స్ కూడా తెచ్చినావు కదా, లంచ్ బాక్స్ కదా. ఏదన్నా చేసుకోవచ్చు. సో బేసిక్గా మా అమ్మ హైదరాబాద్ ఎందుకు వచ్చిందంటే, ప్రధాని ఒకవేళ మీరు పాడతా తీయగా, స్వరాభిషేకము ఇవన్నీ ఫాలో అయితే దాంట్లో పాడుతా తను. తను పెళ్ళి ఉంది వాళ్ళ, చాలా క్లోజ్ అన్నట్టు మా ఫ్యామిలీకి. ఇప్పుడు షీఈ్ కైండ్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. సో ఆమె పెళ్ళి ఉంది వాళ్ళ. ఇక పెళ్ళికి అటెండ్ కానీ వచ్చింది. గమ్మున వచ్చి పెళ్ళి అటెండ్ కావచ్చు కదా, ఇంటికి వచ్చి ఇవన్నీ సర్ది నీకెందుకే మూతి మీకు వెళ్ళి చంపుతా మళ్ళీ. నీకు అసలు భయం లేకుండా పోతుంది అన్నీ చేసి పెడుతుంటే. ఈ భయం సరే ఇప్పుడు మనం పెళ్లి ముహూర్తం కన్నా పోతామా లేదా? ఇప్పుడు ఇవి చదివినాకనే పోవాలి. హాయ్ డాక్.
ఎట్లుందా ఇల్లు మంచిగా ఉందా? ఎక్సలెన్స్ ఆ? ఎక్సలెన్స్. చెప్పింగా వద్దు కక్కు. ప్లీజ్ రజర నీట్గా ఉంచుకోరా, ఆ? గలీజ్ చెయ్యకు నాన్న, నీట్గా ఉంచుకోబెట్ట జరా. సరే మర్చిపోతా. ఇంత ఘోరంగా ఉన్నదిరా, నీకన్నా దొరకన్నారా? సరే అమ్మా. ఇప్పుడు మనం జల్దీ జల్దీ రెడీ అయ్యి ప్రదా పెళ్ళికి పోయి అక్కడ ఐ ట్రై టు బ్లాగ్. నా ఫ్రెండ్స్ వస్తారు కొంతమంది ఆడికి కూడా. విల్ ట్రై టు బ్లాగ్ దేర్ ఇస్ వెల్. Yo, so our friend Prada finally got married. Congrats Prada if you are watching this vlog. So happy for you. ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ. అది కాదు, నాకు నిజంగానే నేను ఉమేష్ గురించి మాట్లాడుందమ్మా. అదే ఏందమ్మా స్ట్రైట్ అండి, స్ట్రైట్. అది ఆ నుమాయిష్ ఏందమ్మా అసలు? డిడ్ ఇట్ మేక్ సెన్స్? నాకైతే ఏం సెన్స్ చేయలేదు. కాదు, ఇప్పుడు బేసిక్ ఎగ్జిబిషన్లకు ఎందుకు పోతారు జనాలు? తక్కువ ఉంటాయి కొనుక్కుంటారు. నేను ఒక హైలైట్ స్టోరీ చెప్తా. మేము మా అమ్మ పానీపూరి తింటదంటే పోయినాం. 120 రూపాయలు తీసుకున్నాడు. సరే 120 రూపాయలు తీసుకొని నీకు ఎక్స్పీరియన్స్ అని మంచిగా ఇస్తాడా, మంచిగా ప్లేట్లో పెట్టి అన్ని పెట్టి ఇస్తాడా అంటే నో, దట్ ఈస్ ఆల్సో నాట్ దేర్. ఏంటంటే ఇట్లా వాడు డొప్ప ఇచ్చి ఉల్లిగడ్డ పెట్టిండు, కొంచెం ఉల్లిగడ్డ పెట్టి 120 తీసుకుండు కాబట్టి కొంచెం ఉల్లిగడ్డ ఎక్కువ పెట్టిండు. ఉల్లిగడ్డ ఎక్కువ పెట్టిండు. 120కి 10 పానీపూరీలు ఇచ్చిండు, అంటే 12 రూపాయలకు ఒక పానీపూరి. బయట అయితే మేము 12 రూపాయలకు జోయిపేటలో 4 తింటాం. అమ్మా జోయిపేటతో కంపేర్ అయ్యాకమ్మా, హైదరాబాద్ చాలా పెద్దది. హైదరాబాద్ లో అయినా 2 అన్న 3 అన్న తింటారు కదా బిడ్డ. అది ఏందో నాకు ఇలా పొద్దున్న లేవగానే చాలా కోటింగ్ పడ్డది, లేవంగానే కోటింగ్ పడ్డది. చేసే పనులకు పడుతుంది, పనులు అట్లా అంటే చేస్తే అట్లా అండే పడుతుంది. కొద్దిగా ఆపే చాలు. సరే అమ్మా, ఇప్పుడు ప్లాన్ ఏంది? ఎటు పోదాం మరి? మీరు ఎప్పుడు అమాసపూర్ణంకి ఒకసారి వస్తారు హైదరాబాద్కి. వేర్ డు వి గో? ఏడికి వెళ్దాం? డాడీ ఎటుకంటాడు, నువ్వు ఎక్కడికంటే ఇప్పుడు ఏడికని పోతామమ్మా? లంచ్ కంటే ఒక ప్లేస్కి పోతుండే, కానీ లంచ్ కూడా తినేసి వచ్చినాం మనం. చిన్నపిల్లలు ఉంటే ఏమన్నా ఆడిపిద్దామని మిమ్మల్ని తీసుకుపోతుంటే అప్పుడు ఆ వచ్చిన ఒక డే మొత్తం మీకు మిమ్మల్ని ఏటన్నా తిప్పి మిమ్మల్ని సాటిస్ఫై చేయాలని మాకు ఒక స్కెడ్యూల్ ఉంటుండే. పొద్దున మా నాన్న నేను హాస్టల్ ఉంటుండే కదా చిన్నప్పుడు, హాస్టల్కి వెళ్ళి తీసుకొచ్చి ఫస్ట్ ఫోరం మాల్ తీసుకొని పోతుండే. ఫోరం మాల్లో షాపింగ్ చేయించి దాని తర్వాత ఫోరం మాల్లో ఫుడ్ తిని దాని తర్వాత ఫోరం మాల్ అనే పైన ప్లే జోన్లోకి పోయి సినిమా అంటే సినిమా చూసి మొత్తం రోజంతా ఫోరంలోనే ఉంటుండే. రాత్రి బయటకు వచ్చి నన్ను హాస్టల్లో దింపి వీళ్ళు వెళ్ళిపోతుండే. అంతే. పొద్దున్న మేము షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటుంటే దానికి ఏ టైం వరకు వస్తే వాళ్ళు ఏ టైంకి బయటకు అది కాదమ్మా, అన్నిటికంటే స్ట్రైట్ అండి. అన్నిటికంటే ఏది బాధ అవుతుంది తెలుసా? పొద్దునంతా మంచిగా అనిపిస్తుంది, పోయే ముందు ఆ డ్రామా స్టార్ట్ అవుతుంది. ఓ మై గాడ్, అసలు తట్టుకోలేనమ్మా నేనైతే. నాకు ఏడుపు వస్తుంది అట్లా అంతగానో ఎంజాయ్ చేసినా. నీ డ్రామా పక్కన పెట్టు, నాకు కూడా అట్లనే ఉంటుండే. నేను ఎట్లా అంటే ఇక మనం ఇప్పుడు ఆ మాల్ నుంచి బయటకు రాగానే నిన్ను మెంటల్గా ప్రిపేర్ చేయాలి. ఇక నువ్వు హాస్టల్కి పోవాలరా, మేము ఇంటికి పోవాలరా. ఏం కాదు నాన్న, ఏముంది బిడ్డ, ఆ మధ్యలో 12 days, మళ్ళీ 15th డేకి మేము వస్తూనే ఉంటుంది. అట్లా నిన్ను ప్రిపేర్ చేసుడు. మా అమ్మ అసలు నెక్స్ట్ లెవెల్ ప్రిపేర్ చేస్తుంది అసలు. మా అమ్మ, నేను నిజంగా చెప్తున్నా, మా అమ్మ మేబీ అక్కడ మా జోయిపేటలో స్కూల్ మంచి లేకపోతే హాస్టల్ వేసిందేమో, కానీ ఒకవేళ మా అమ్మ ఇంకొంచెం జీవితంలో కష్టపడి ఏదో ఒక కోర్స్ చేసి ఏదో సర్టిఫికేషన్ చేసి ఏదో డిగ్రీ చేస్తే పక్క మా అమ్మ ఈడు ఉండకపోతుండే, ఏడనో ఉంటుండే కదా అమ్మ. అందుకే అంటావు కదరా అమ్మ, అందరు ఫోన్ చేసి నిన్ను కౌన్సిల్ తీసి ఇప్పుడు మా ఇంటికాడ చింటగాళ్ళు ఉంటారు 2-3, వాళ్ళ మదర్స్ అందరు మా అమ్మకి కాల్ చేసి ఇట్లా ఈ స్కూల్ వేద్దాం అనుకుంటున్నాము, ఈ స్కూల్ వేద్దాం అనుకుంటున్నాము, మీ ఐడియా ఏంది, మీ సజెషన్ ఇవ్వండి అని. ఇప్పుడు ఒక టీచర్కి సబ్జెక్ట్ ఉండడం ఎంత ఇంపార్టెంటో, పిల్లలకి ఇట్లా కూర్చోబెట్టడం కూడా అంత ఇంపార్టెంట్. మా అమ్మ ఏంటంటే అందరు పేరెంట్స్ కొంచెం హార్ష్గా ఉంటారు, మాటినకపోతే చెంపదెబ్బ కొడతారని. మా అమ్మ అసలు చాలా తక్కువ కొట్టడం. ఏదో చదివప్పుడు మా అమ్మ సైగైపోతుంది చదువు చెప్పేటప్పుడు, అది వేరే. మా అమ్మ మమ్మల్ని ఏమనకపోతుండే, బయట ఎవరు నన్ను అన్న డిఫెండ్ చేసేస్తుండే అడిగే, మీరు ఎందుకు అంటున్నారు మా పిల్లల్ని అని. సో ఆ రకంగా నేను చాలా ఖచ్చితంగా ఉంటా. నేను మా నాన్నని కూడా తిట్టేది కదా మా అమ్మ. మమ్మీ షాపింగ్ అన్నది అదన్నది ఇదన్నది ఇప్పకుండా పోతుంది కదా.
ఇప్పిస్తా అంటే నువ్వే వద్దను మీదకెళ్ళాను ఇంకా పోతున్నావు పోయి ఇంకేంది. బాయ్ డాక్. జరా పండకు ముచ్చటే డాడీతోని సీట్ వెనక తీసినావు కానీ పంట పెట్టా పంట ఇప్పటిదాకా వన్నావు కదా. నేనేడవన్నారు డాడీ అన్నారు. బాయ్ బాయ్ బాయ్. సో మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక మనం కూడా జిమ్కి పోయి లెగ్స్ వర్కౌట్ చేసి నాకు ఎందుకో కొంచెం షాపింగ్ అయిపోద్ది అవుతుంది. అంటే మంత్ స్టార్టింగ్ కదా అందుకని. సో యా ఒకవేళ షాపింగ్ పోతే షాపింగ్ బ్లాగ్ చేద్దాం, లేకపోతే ఐ విల్ ఎండ్ దిస్ బ్లాగ్ హియర్. సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video. Until then, see you and bye bye.